నీరజ్? మన ప్లాన్ సక్సెస్ అయింది నిష్క. మరి కాసేపట్లో కౌశికి అక్క వాళ్ళ అత్తయ్యని అరెస్ట్ చేయబోతున్నారు. అయితే నేను దివ్యాంకకి ఫోన్ చేసి మిగిలిన ప్లాన్ అమలు చేయమని చెప్తాను. అమ్మే ఓకేనా? అమ్మయ్య కేదార్, నువ్వు వెళ్ళొచ్చు సైడ్ చూడు. హలో దివ్యాంక, నేను చెప్పినట్టుగానే ఆదిలక్ష్మి గారిని మరి కాసేపట్లో పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. నువ్వు ఈ న్యూస్తో రెడీగా ఉన్నావా? ఒక్క 5 minutes నిషి, బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకొస్తా. కొంచెం ఫాస్ట్గా దివ్యాంక. అమ్మే పోయి చూద్దాం పదా. పదండి. ఒకవేళ కేదార్ గాడికి ఆ ఫైల్ దొరికితే ఇక్కడే వాడిని షూట్ చేసి పడేస్తాను వదినా. అయ్యో తొందరపడకండి మరిది గారు. వాళ్ళకి ఇక్కడ ఏం జరిగినా మందే పూచి అంటారు. కాసేపు నువ్వు గమ్మనుండు. పదండి మనం పైకి వెళ్దాము. మీరు ఇక్కడే ఉండండి. మరిది పోయి చూసొస్తా. అయ్యో, ఏమైందమ్మా కౌశికి? ఎందుకు అలా కంగారుగా ఉన్నావు? అత్తయ్య గారి మీద నేను కిడ్నాప్ కేసు పెట్టానని పోలీసులు అరెస్ట్ చేశారంట బాబాయ్. ఏంటమ్మా కౌశికి, నువ్వు కేసు పెట్టడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు బాబాయ్. ఈ ఫైల్స్ అన్నీ చూసేసినట్టున్నారు. అంటే ఇందులో లేదన్నమాట. అర్థం చేసుకుంటుందని ఏంటి నమ్మకం? యాడ పెట్టుంటాడు?
నాకెందుకు కేదార్ వారసుడే అనిపిస్తుంది. నేను ఈ ఇంట్లో అడుగు పెడితే ఈ ఇంటి వారసుడుగానే అడుగు పెడతాను. నాన్న కొడుకే అని తేలితే మేమంతా కేర ఫుట్పాత్ అయిపోతాం. అలా అని వెళ్ళకపోతే అత్తయ్య గారు కూడా నిజంగానే నేను కేసు పెట్టానని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కదా బాబాయ్. మీరు చెప్పింది కరెక్ట్ వదినా. నువ్వు కూడా జర్నలిస్టువే కదా, ఆ ఒక్క జర్నలిస్ట్ స్థానంలో ఉండి యోచన చెయ్యి. తప్పు ఎవరు చేసినా తప్పే కదా. మన ఇంట్లో వాళ్ళు తప్పు చేసి ఉండారని సమర్థించుకుంటామా ఏంది? కీర్తిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మా అమ్మకి లేదు. మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. సురేష్ బాబు సురేష్ ఆగండి బావ. సురేష్ అన్నయ్యకి రావాల్సినంత కోపమైతే రప్పించాం. ఇంకాస్త ఆజ్యం పోస్తే ఎంత మంట రేగాలో అంత రేగుతుంది. కౌశికి వదిన కాపురం కూలుతుంది. పోతే పోనీ అమ్మి. తప్పు చేసిన వాళ్ళకి అంత పొగరుంటే ఏ తప్పు చేయని నీకంత పొగరుండాలి? ఇక్కడ చూడాల్సింది పొగరు గురించి కాదత్తయ్య, మన కుటుంబ పరువు గురించి. వదినా మీరండి, మనం స్టేషన్కి వెళ్దాం. కేదార్ నువ్వు వెళ్ళి అన్నయ్య నాపు. వదినా రండి.